ముందే సిద్ధపరిచాడు. యోసేపు గురించి చెప్పలా, అన్నీ తెలిసి యాకోబు ఏడుస్తుంటే అన్నీ తెలిసి దేవుడు మౌనంగా చూస్తున్నాడు. అంటే కొన్నిసార్లు మనం నిష్కారణంగా ఏడుస్తున్నా, అనవసరంగా ఏడుస్తున్నా ఏడవనిస్తాడు, గుండె నలగనిస్తాడు, దీనుల్ని కానిస్తాడు. ఎందుకంటే ఏడుపంతా నీకు రెట్టింపు సంతోషానికి కారణం కావాలి. ఏడు 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 ఏడు, ఎంత ఏడుస్తున్నావు అంత నవ్వుతావులే ఏడు. నీ నోటి నిండా నవ్వు ఉండేటట్టు నేను చేస్తాను. నీ నోటి నిండా నవ్వు ఉండేటట్టు నేను చేస్తాను. డోంట్ వరీ, నేనున్నాలే కదా, నేనున్నాలే కదా నీకు. కళ్ళు మూయి ప్రార్థన చేయి, ప్రార్థన చేయి. దేవా, నేనున్నా కదా నీకు, నేనున్నాలే పద. యేసయ్యా యేసయ్యా యేసయ్యా, నీకు వందనాలు 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 వందనాలు. జరిగేవన్నీ ఎరిగే ఉన్నావు, కావలసిన ముందు సిద్ధపరిచే ఉంచావు. మర్మమైనవన్నీ ఎరిగే ఉన్నావు, కానీ మాకు మాత్రం మరుగు చేసి ఉన్నావు, మౌనమై ఉన్నావు. కొన్ని చెప్తావు, కొన్నేమో ఏమండి. ఒక్కసారి ఆలోచించండి. నేను చెప్పిన విషయాలన్నీ దేవుడు నిన్ను తగ్గిస్తున్నాడు అంటే భయపడవాకు. నీ చుట్టూ ఉన్న వారికంటే, నీ తోటి వారికంటే దేవుడు నిన్ను తగ్గిస్తున్నాడంటే చింతపడవాకు. వారందరికంటే ఉన్నతంగా నిన్ను హెచ్చించగలడు ఆయన. హెచ్చించడానికే తగ్గిస్తున్నాడు. అది ఎలా జరిగిద్దనే ప్రశ్నలు దేవుణ్ణి అడగొద్దు. హెచ్చించకపోయినా పర్వాలేదు, కానీ నువ్వు ఏది అనుమతిస్తే దానికి నేను సిద్ధం ప్రభువా అని కృతజ్ఞతలు చెప్పుకో చాలు.